ఇలా గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. జై బజరంగ్ బలి. అరే అన్న ఏముందన్న సినిమా నిజంగా చెప్తున్నా, ఇచ్చి పడేసిన డైరెక్టర్ సూపర్ చేసిండు. అసలు ఆ సినిమా చూస్తుంటే మాత్రం మనము అసలు మైండ్ బ్లో అన్న, అంత బాగా చేసిండు. అసలు యాక్టింగ్ పరంగా తీసుకోండి, ఒక స్క్రీన్ ప్లే తీసుకోండి, ఒక మ్యూజిక్ తీసుకోండి, అరే చెప్తున్నా ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తామన్నా. అసలుకి దీన్ని చూసి ఓం రావు బుద్ధి తెచ్చుకో, కమ్ టు థియేటర్కి వచ్చి తెలుసుకో. థియేటర్లు దొరకటం లేదు అది ఇదని. ఈ సినిమాకి నాకు తెలిసి ఆ దేవుడే ఇప్పిస్తాడేమో థియేటర్లో. అవతార్ లాంటి సినిమా ఇండియాలో తీస్తాడు, తీయగలుగుతాడు ఆయన. హనుమాన్ మూవీ అయితే సూపర్ ఉందని, అసలుకి విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ఎంత బాగుందంటే నిజంగా అంటే చూస్తున్నంతసేపు అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. అసలుకి మన రవితేజ గారు డబ్బింగ్ చెప్పినది కూడా చాలా బాగుంది. అసలుకి ఇంకోటి మన గెటప్ సీను పాల వ్యాపారంది ఉంటుంది, అది కూడా హైలైట్ ఉందన్న, మామూలు లేదు అసలుకి. కంపేర్ టు ఆదిపురుష్ చాలా బాగుంది. అంటే విఎఫ్ఎక్స్ చాలా, అంటే దాంతో కంపేర్ చేస్తే దీంట్లో కొంచెమే ఉంటుంది, అందులో మొత్తం విఎఫ్ఎక్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా చాలా బాగుంది. ఎవరో కానీ నేను చూడలేదు పేరు, చాలా బాగా ఇచ్చారు. సూపర్ ఉంది మూవీ. టైప్ ఆఫ్ షివరింగ్ వచ్చినట్టుగా ఉందన్నమాట. అది హనుమాన్ చాలీసా ఓవరాల్గా మొత్తం వచ్చేటప్పుడల్లా అంతా చాలా అంటే మన ఎమోషనల్గా అనిపించింది, డివోషనల్ ఫీలింగ్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది మూవీ. అసలు ఇలాంటి మూవీ ఇంకా మళ్ళీ రాదేమో అనిపిస్తుంది. చాలా బాగుంది. అంత బడ్జెట్ లో గ్రాఫిక్స్ అట్లా ప్లాన్ చేయడం అంటే ఇట్స్ రియల్లీ ఆసమ్. చాలా ఐ డోంట్ థింక్ ఆదిపురుష్ ఈవెన్ వర్త్ ఆఫ్ దిస్ మూవీ. ద బెస్ట్ ఆఫ్ ప్రశాంత్ వర్మ. ఏం చేయను, ఐ సే యూజ్ బెటర్ మనీ అండ్ యూజ్ బెటర్ సిజీ. డైరెక్షన్ ఈజ్ ఆసమ్, యాక్టర్స్ ఆర్ ఆసమ్, సినిమా ఈజ్ ఆసమ్. అసలు అలా కళ్ళకు కట్టినట్టు అలా కళ్ళు కదపకుండా చూస్తూనే ఉంటాము. ఇంకా క్లైమాక్స్ అయితే వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయి సార్, అట్లా ఉంది. నాకున్న ఒక డిసప్పాయింట్మెంట్ ఏదో ఉంది అంటే అది ఏం లేదు, ప్రశాంత్ వర్మ గారు హనుమంతుడి క్యారెక్టర్ ఎవరు ప్లే చేశారో చూపిస్తారు అనుకున్నా కానీ చూపించలే, అదొక సస్పెన్స్ మాత్రం పెట్టారు.